అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న దారి సక్రమంగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఏ వర్గము ఏ ప్రాంతము కూడా సంతోషంగా లేరు అనేది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటే ఆ పార్టీకి 2024లో వచ్చిన సీట్లే దానికి ఉదాహరణ. 11 సీట్లు రావాల్సిన పార్టీ కాదు వైసీపీ. నిజంగా వాళ్ళకి పల్నాడు జిల్లాలో, కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో వాళ్ళకు ఉన్న బలం తగ్గట్టు సీట్లు వచ్చినా కనీసం 30-40 సీట్లైనా వచ్చేవి. కానీ మరీ 11 సీట్లే వచ్చాయంటే మాత్రం ఆ పార్టీ ఎంత దౌర్భాగ్యంగా పరిపాలించిందో వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎంత సంస్కారహీనంగా పరిపాలించారో అర్థం చేసుకోవచ్చు. పోనీ ఏమైనా ఇప్పుడు ఏమైనా ఈ వన్ ఇయర్లో ఏమైనా పరిపక్వత ఉందా, పరిణితి ఉందా, మార్పు ఉందా అంటే ఇంకా సంస్కారహీనంగా వెళ్ళిపోతున్నారనమాట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ విధానాలు ప్రజలకు నచ్చడం లేదు అనేది ఆ పార్టీ పెద్దలు ఒకసారి అర్థం చేసుకుంటే మేబీ రాష్ట్రానికి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారనే ఆశ లేదు, కానీ కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు, వర్గాలు రెచ్చగొట్టకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఉప్పాల హారిక గారు ఉన్నారు, కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్. అక్కడ గుడివాడలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? దానికి బీసీ మహిళ అనే రుద్రం ఎందుకు? అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి. హారిక గారు, ఆమె భర్త రాము గారు కూడా రివర్స్ అయ్యారు. ప్లస్ అక్కడ ఇన్సిడెంటు రెండు పార్టీల పాత్ర ఉంది, రెండు పార్టీలది తప్పు ఉంది. పోలీసులు అక్కడ నిజంగానే అడ్డంగా ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్గానే ఉన్నారు ఒక రకంగా. కానీ అదేదో బీసీ మహిళ మీద దాడి అనేటట్టు విపరీతంగా రెచ్చగొడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఆ పార్టీ వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు. అయినా సరే దానికి సపోర్ట్ చేస్తూ వైసీపీ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇట్లా చాలా విషయాలు నచ్చట్లేదు. మరోవైపు ఏమో రప్ప డైలాగులతో విపరీతంగా జనంలోకి వెళ్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పదే ఆ డైలాగ్ చెప్తున్నారు. దానివల్ల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మరోవైపు పేర్ని నాని గారు లాంటి నాయకులు సౌమ్యంగా, వ్యంగ్యంగా, చాలా జాగ్రత్తగా మాట్లాడే నాయకులు ఈ మధ్య రెచ్చిపోతున్నారు. హద్దులు మీరి, పరిమితులు మీరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సింగులర్గా ఏరా గేరా అని పిలుస్తూ కావాలని రెచ్చగొడుతున్నారు. అలాగే కంపెనీలకు లెటర్లు రాసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు, మా రాష్ట్రానికి అప్పులు ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఆ కంపెనీలను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరీ మీరు ఇక్కడ ఇప్పుడు కుమార్ మంగళ బిర్లా ఉన్నారు, అమరావతిలో 1000 కోట్లతో క్యాంపస్ పెడతానని చెప్పారు, బిట్స్ పిల్లని కదా. అతన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు, ఇంకెక్కడైనా పెట్టుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారనమాట, అతన్ని ట్యాగ్ చేస్తూ. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అలాగే అసెంబ్లీలోకి రాకుండా మిగిలిన సభ్యులు కూడా పంపించకపోవడం, పగలు కాదు రాత్రిపూట వేసేయండి అనే డైలాగులు చెప్పడం. అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్యాలెస్లు కొట్టుకున్నారు, వైజాగ్లో కూడా ప్యాలెస్లు కొట్టుకున్నారు. దానికి సంబంధించి వైజాగ్ ప్యాలెస్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయట్లేదు, అది కూడా నిరుపయోగం అయిపోయింది. ఇవన్నీ కూడా చూస్తున్నారనమాట. దాంతోపాటు కొన్ని కుటుంబాలకు సంబంధించిన, అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు ఇష్యూస్ చాలా ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించుకోవట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున బయటకు వచ్చి జనంలో తిరగడానికి ముందే తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోవాలి. తన ఇంట్లో తన సొంత చెల్లి, తల్లికి సంబంధించిన పరిస్థితులు చక్కదిద్దుకోవాలి. ఆ తర్వాత తన పార్టీకి సంబంధించిన పరిస్థితులు చక్కదిద్దుకోవాలి. అసలు ఆ పార్టీలో సీనియర్లు ఎవరైనా ఉన్నారా? సీనియర్లు ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అనేసరికి అందరికీ గుర్తొచ్చేది ఎవరు? ఒకప్పుడు ఎవరు, ఇప్పుడు ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు గుర్తొస్తారేమో. మేబీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనిషి, కుటుంబం మనిషి కాబట్టి ఆయన పక్కన పెట్టండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తొస్తారేమో, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనిషి, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పని మనిషి. ఆయన్ని కూడా పక్కన పెట్టండి. ఆయన ఏమి ప్రజలు తయారు చేసిన నాయకుడు కాదు, ప్రజల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా వరుసగా గెలిచే నాయకులు ఏమి కాదు వీళ్ళిద్దరూ. ఇక విజయసాయి రెడ్డి గారు అంటే పార్టీని వదిలేసి పక్కకి వెళ్ళిపోయారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ధర్మాన ప్రసాద్ గారు, మోపిదేవి వెంకటరమణ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయ్ భాను గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు, పార్టీకి బ్యాక్ అండ్ చాలా వర్క్ చేసిన వాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారుగా, కొంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారుగా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు? అప్పుడు ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండి ఊరూరా తిరిగారు, ఇప్పుడు అసలు ఎవరున్నారు? ఆలనాని గారు ఎందుకు లేరు? ఇలా చాలామంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు? పార్టీ సంస్కార విహీనంగా వెళ్తోంది, అసలు ఏమాత్రం పద్ధతి అయిన పాలిటిక్స్ చేయట్లేదు, అందుకు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ప్రజలకు ఏది అవసరమో అది లేదు, ఆ పార్టీకి ఏం అవసరమో అది కూడా చేయట్లేదు. ఏదైతే కాంట్రవర్సీ అవుద్ది, ఏదైతే గొడవ అవుద్ది, ఏదైతే కులాల మధ్య చిచ్చు పెడుతుంది దాన్ని మాత్రమే ఎంచుకుంటున్నారు. ఇక్కడ 2 మార్గాలు ఉంటాయి. ఆ పార్టీ చేసే ఉద్యమం కావచ్చు, గొడవ కావచ్చు, ఏదైనా సరే, ఒకటి ఆ పార్టీకైనా ఉపయోగపడాలి, 2 ప్రజలకైనా ఉపయోగపడాలి, 3 రాష్ట్రానికైనా ఉపయోగపడాలి. ఈ మూడిట్లో దేనికో దానికి ఉపయోగపడాలి. కానీ వైసీపీ వాళ్ళు చేస్తున్న గొడవ కానీ, కాంట్రవర్సీ కానీ, ఇష్యూ కానీ దేనికి ఉపయోగపడట్లేదు.
ఆ పార్టీకి కూడా ఉపయోగపడదు. అనవసరమైన గొడవ. పేర్నాని గారు మాట్లాడే మాటలు, ఈ గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న గొడవ, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది కావచ్చు, ఇలా సోషల్ మీడియాలో వాళ్ళు వేస్తున్న పోస్టులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాత్రలు కానీ, మంది మార్బులన్నీ వేసుకెళ్తారు. పరామర్శ అంటారు, ఓదార్పు అంటారు, రైతులను పరామర్శ అంటారు, వేలాది మందిని తీసుకొస్తారు, పోగేస్తారు, గొడవలు చేస్తారు. సో ఇదంతా చూస్తుంటే అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కష్టమే. అందుకే ఆ పార్టీలో కూడా సీనియర్లు ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. భవిష్యత్తులో కూడా ఇంకా చాలామంది వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఏదో కొత్త వాళ్ళు పదవుల మీద మోజుతోనో లేదా భవిష్యత్తులో అధికారం వస్తుందనే ఒక ఊహతోనో మాట్లాడుతున్నారేమో కానీ మ్యాక్సిమం కష్టమే.